హలో ఫ్రెండ్స్, బిట్కాయిన్ లో ఒక సెటప్ ఫామ్ అయింది. మన క్రిప్టో కమ్యూనిటీలో 622 కి ఒక సెటప్ ని నేను షేర్ చేస్తా. ఈ సెటప్ ని మీరు గమనిస్తే బిట్కాయిన్ ట్రెండ్ లైన్ ని ఫాలో అవుతూ వస్తుంది. ట్రెండ్ లైన్ ని ఫాలో అవుతూ బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ చేయడానికి స్టార్ట్ చేసింది. సో ఇన్ కేసు ఈ బ్రేక్ డౌన్ గానీ వచ్చింది అంటే సెల్లర్స్ ఇక్కడ యాక్టివేట్ అవుతారు, కానీ మార్కెట్ ఇక్కడ నుండి అప్సైడ్ మూవ్మెంట్ చేస్తుంది అనే వ్యూ పాయింట్ తో బై సైడ్ ఒక ట్రేడ్ సెటప్ ని ట్రేడర్స్ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశాను. బట్ కొంతసేపట్లో బీటీసీ సేమ్ బ్రేక్ డౌన్ లెవెల్స్ ని రీటెస్ట్ చేస్తూ బిగ్ రెడ్ క్యాండల్ ని ఫామ్ చేసింది. విచ్ మీన్స్ మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది అని నా మైండ్ సెట్ ని చేంజ్ చేసుకుంటూ డౌన్ సైడ్ కి ఒక ట్రేడింగ్ సెటప్ ని షేర్ చేయడం జరిగింది. అప్పుడు బీటీసీ స్లోలీ అప్సైడ్ మూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తుండింది. నెక్స్ట్ అప్డేట్ ని మీరు గమనిస్తే నెక్స్ట్ అప్డేట్ లో మార్కెట్ ఇంత దూరం అప్సైడ్ మూవ్మెంట్ చేసే పాసిబిలిటీ తక్కువగా ఉంది అని ఈ రీటెస్ట్ లెవెల్స్ లోనే అగైన్ ఎంట్రీని ప్రొవైడ్ చేశాను. ఈ అప్డేట్స్ అన్ని కూడా క్రిప్టో కమ్యూనిటీలో నేను షేర్ చేస్తూ ఉంటాను. మన క్రిప్టో కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మన రెఫరల్ లింక్ ద్వారా అకౌంట్ ని ఓపెన్ చేసుకుని గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి. మా టీం మిమ్మల్ని క్రిప్టో కమ్యూనిటీలోకి యాడ్ చేస్తుంది. తర్వాత నేను తీసుకున్న పొజిషన్ ని కూడా ఇక్కడ షేర్ చేశాను. ఈ ప్రైస్ లెవెల్స్ షార్ట్ చేశాను. ఇక్కడ స్టాప్ లాస్ ఉంది, ఇక్కడ టార్గెట్ ఉంది అని. బట్ సడన్లీ బిట్కాయిన్ లో ఏం జరిగింది అంటే బిట్కాయిన్ కంప్లీట్లీ టాప్ సైడ్ ఉన్న సెల్లర్స్ అందరి స్టాప్ లాసెస్ ని తీసుకుంటూ ఒక పెద్ద విక్ ని ఫామ్ చేసింది. ఈ ప్రైస్ లెవెల్స్ లో ఎవరైతే సెల్లర్స్ ఎంటర్ అయ్యారో వాళ్ళందరి పొజిషన్స్ ఇంక్లూడింగ్ మీ స్టాప్ లాసెస్ అనేది బిట్కాయిన్ తీసేసుకుంది అనమాట. బట్ నాకు స్టిల్ మార్కెట్ డౌన్ సైడ్ మూవ్మెంట్ చేయవచ్చు అనే కన్విక్షన్ ఎక్కువగా ఉంది. బికాస్ ఇక్కడ ఫామ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో ఇది సెల్లర్స్ యొక్క ప్రెజెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో మార్కెట్ డౌన్ సైడ్ మూవ్మెంట్ చేయవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ తోనే సెకండ్ సెటప్ ని నేను షేర్ చేస్తాను. ఈ ప్రైస్ లెవెల్స్ లో ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది, 80,100 లో ఎగ్జిట్ ఉంటుంది అని. తర్వాత మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది అని ఒకసారి వీడియోని మీరు చూస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 735 కి టార్గెట్ అనేది హిట్ అయిందనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ 900 పాయింట్స్ బిట్కాయిన్ మూమెంటం ఇచ్చింది. అందులో 400 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 900 పాయింట్స్ ఇస్ ద టార్గెట్. సో ఆల్మోస్ట్ ఇక్కడ 1:1.5 ఆర్ మోర్ దెన్ 1:1.5 రిస్క్ టు రివార్డ్ రేషియోని అచీవ్ చేయడం జరిగింది. సో మన క్రిప్టో కమ్యూనిటీలో ఎవ్రీడే ఇలాంటి పొటెన్షియల్ ఉన్న సెటప్స్ ని షేర్ చేయడం జరుగుతుంది. నేను తీసుకున్న పొజిషన్స్ ని కూడా షేర్ చేస్తూ ఉంటా. ఇన్ కేసు నేను పొజిషన్ తీసుకోలేదు అంటే మీకు ఎక్కడ ఎంట్రీ చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ ఉండాలి, ఎక్కడ టార్గెట్ పెట్టుకోవాలి అనేదాన్ని నీట్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ లో ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. ఇన్ కేసు మీరు మన క్రిప్టో కమ్యూనిటీలోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే మన రెఫరల్ లింక్ తో అకౌంట్ ఓపెన్ చేసుకుని ఒక గూగుల్ ఫామ్ ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ ని మీరు ఫిల్ చేసిన తర్వాత మా టీం మీ డీటెయిల్స్ ని వ్యాలిడేట్ చేసి మిమ్మల్ని క్రిప్టో కమ్యూనిటీలోకి యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే క్రిప్టో కమ్యూనిటీలో ఒక స్ట్రాటజీని కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ అవరేజెస్ ని బేస్ చేసుకుని ఈ స్ట్రాటజీని నేను ప్రొవైడ్ చేశాను అనమాట. ఇన్ కేసు మీకు క్రిప్టోలో ఎటువంటి నాలెడ్జ్ లేదు అన్నా కూడా ఈ స్ట్రాటజీ మీకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న బేసిక్ వీడియోని చూడండి. బేసిక్ వీడియోని చూసిన తర్వాత మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అవుతుంది ఎలా ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఎంటర్ చేయాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, లివరేజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు అండర్స్టాండ్ అవుతాయి. అండర్స్టాండ్ అయిన తర్వాత మన లింక్ ద్వారా అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి, మీకు స్ట్రాటజీ దొరుకుతుంది. ఈ స్ట్రాటజీ చాలా సింపుల్ స్ట్రాటజీ, ఎక్కువ స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేదు. డీసెంట్ రిటర్న్స్ ని ఈ స్ట్రాటజీ మీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట.